ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎప్పుడు మాలీవుడ్ నుండి హీరోయిన్స్ ని ఏం తెచ్చుకుంటాం? జస్ట్ ఫర్ చేంజ్ హీరోస్ ని షిఫ్ట్ చేద్దాం అంటోంది టాలీవుడ్. ఆల్రెడీ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ని ఓన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఆ మల్లీవుడ్ హీరోస్ ని కూడా తెలుగు అబ్బాయిలుగా మార్చబోతున్నామా? మాలీవుడ్ హీరోస్ అనగానే టక్కును గుర్తొచ్చే పేర్లు మమ్ముట్టి, మోహన్ లాల్. వీళ్లు టాలీవుడ్ లోనూ అడపాదడపా చిత్రాలు చేసి రిజిస్టర్ అయ్యారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ చేసింది మాత్రం దుల్కరే. ఇక్కడ దర్శకులతో వర్క్ చేయడంతో దుల్కర్ పై లవ్ అండ్ ఎఫెక్షన్ స్ట్రాంగ్ అయి మన అబ్బాయిగానే ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడి ఆడియన్స్. డీక్యూకి ఇక్కడున్న క్రేజ్ మార్కెట్ చూసి ఇతడినే ఫాలో అయిపోతున్నారు ఇంకొంతమంది మల్లు స్టార్. మాలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు సుకుమార్. కానీ ఓటీటీలతో అతడు ఎప్పుడో తెలుగు ఆడియన్స్ టచ్ లోకి వచ్చేశాడు. బన్వర్ సింగ్ షెకావత్ గా విలన్ గా కనిపించిన ఫఫా నెక్స్ట్ హీరోగా యూటర్న్ తీసుకోబోతున్నాడు. బాహుబలిని తెరకెక్కించిన ఆర్కా మీడియా ఫఫాతో 2 ఫిల్మ్స్ అనౌన్స్ చేసింది. ఆక్షన్ అండ్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇవి అనౌన్స్మెంట్ వరకు, కానీ నో అప్డేట్స్. అయితే రీసెంట్లీ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు ఓ పిక్ పంచుకుంది టీం. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్ అబ్బాయిగా మారేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు ఫఫా. జనతా గరాజ్ నుంచి యశోద వరకు చిన్న చిన్న రోల్స్ తో సరిపెట్టేసిన మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో టాలీవుడ్ హీరోగా చేంజ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. తెలుగు దర్శకుడు సిహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వంలో ప్రధాని బయోపిక్ లో నటిస్తున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ కి ముందు ఫ్యూ మెంబర్స్ కి మాత్రమే తెలుసు. ఈ సినిమా తర్వాత వరదరాజ్ మన్నార్ గా రిజిస్టర్ అయిపోయాడు. నెక్స్ట్ పృథ్వీ కూడా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నాడు. SSMB 29లో కీ రోల్ చేయడమే కాదు, వేణు ఉడుగుల దర్శకత్వం వహించే నెక్స్ట్ సినిమాకు ఇతడే హీరోగా ఫైనల్ చేయనున్నట్లు బజ్. ఇప్పటి వరకు మాలీవుడ్ ముద్దుగుమ్మల్ని టాప్ హీరోయిన్లుగా మార్చిన టాలీవుడ్ ఇక హీరోలకు కూడా ఇక్కడ మార్కెట్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నట్లే కనిపిస్తోంది.